ఛీ నీ అవ్వ నా పెళ్ళాన్ని చేసుకున్న కాడ నుంచి ఆయమన్న తిండి లేదు ఏమి లేదు ఎప్పుడైనా పప్పుచారు తొక్కు 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 నీ అక్క చారుతోటి తిని 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 పులుసురం లేస్తుంది నీ అవ్వని దాన్ని పెళ్లి చేసుకుంటే కమ్మగండి పెట్టుతా అనుకుంటే నాది ఉన్నది ఎండ కొడుతుంది కదా అబ్బా పెళ్ళైన కొత్తల మా మామూలు ఇంటికి పోతే మా కంతల మామ మా అత్త ఏమన్నా చూసుకున్నారా ఛీ నీ అవ్వ వాళ్ళు గుర్తుకొస్తే పానాలు జల్ జల్లు అంటాను మనసంతా జిల్ జిల్ అంటాంది నీ అవ్వని ఆడికే పోతా ఆడికి పోతేనే మంచిగా కడుపు నిండది మంచిగా రావచ్చు ఇక్కడ ఉంటే నీ అవ్వ గింత పీసుడతాను నా పిల్లం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నీ అవ్వ నీసు తిందామంటే కరువు అయిపోయింది నాకు ఎక్కడనో ఎడార్లు ఉన్నట్టు అనిపిస్తుంది నీ అవ్వ ఎక్కడనో ఎడార్లు ఉన్నట్టు అనిపిస్తుంది నీ అవ్వ అదే మా మామూలు ఇంటికి పెళ్ళైన కొత్తలో పోతే మటను చికెను చేపలు రొయ్యలు వట్టి చేపలు బొమ్మిడీలు గిమ్మిడీలు పాపర్లు గీపర్లు బేజా గీజా చి అబ్బా అల్లుడు ఏం తింటావో ఏం తాగుతావో తాగన్నది అది అమ్మగారింటికి పోదామంటే అద్దు అద్దు అంటాంది నాకేం అర్థం అయితలేదు నీ అక్క ఇటు చేసి దీన్ని ఇవాళ దాని అవ్వగారింటికి తీసుకుపోవాలి తీసుకపోకపోతే నా పేరు శంకర్ గాడు కాదు అరే నోరంతా సప్పబడ్డది పెండ పెండ అని అవ్వని నోరంతా సప్పబడ్డది పెండ పెండ అని అవ్వని ఎప్పటి సప్పడి తిండి పొంగ పైసలు మీద కొంట పోతుందా ఏమన్నా ఎత్తుకపోతుందా నీ అవ్వ దీంతో నాకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేయాలి మీ వాళ్ళు ఇంటికి పోదామా అంటే అది రాలేదు అనుకో నీ అవ్వ కాళ్ళ దగ్గర కట్టుకొని ఆటోలు వేసుకొని అన్న పోతా కాళ్ళ దగ్గర కట్టుకొని ఆటోలు వేసుకొని అన్న పోతా నీ అవ్వ నువ్వు మంచిగా పెట్టినాక మీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతాను నేను నీ అవ్వ నీసు లేని నాకు పానం తరియదా నీసు అంటే నాకు కౌసు అంటే నాకు కన్న తల్లితోడు సమానం కౌసు అంటే నాకు కన్న తల్లితోడు సమానం చి నీ అవ్వని నోరుకు కుట్టేసుకున్నట్టు అవుతుంది ఏం చేయాలనో ఏమో నాకు ఏం అర్థమైతలేదు పోతా అమ్మ నువ్వు రాకపోతే చెప్తాను ఈ సంగతి ఆగు ఓ బొమ్మ ఏం చేస్తానవే కళ్ళు కనబడతలేవా నీళ్ళు చేస్తానా నీళ్లు గోళంలో ఉన్నాయిగా మళ్ళీ బాయిలో ఎందుకు ఇస్తాను ఓడగొడతావా ఏంది గోళంలో నీళ్ళు అంత మంచిగా లేవే అందుకే ఇవి చేస్తానా ఇక బాయిల నీళ్లు కూడా వేస్ట్ చేసుడు వద్దు అగో ఎందుకో ఎందుకంటానవా అగో చెప్పు ఇది చూడు మీ వాళ్ళ ఇంటికి పోదాం ఎందుకే ఇప్పుడు ఏ మీ బాబుని చూడబుద్ధి అవుతుంది పోయి 2 రోజులు ఉన్నట్టుంటది పోదాంపా మా పాపను ఎందుకు చూడబుద్ధి అవుతుంది నీకు ఏ అట్టుగా నేనే అద్దా నేను మందినా అల్లుండి కాదా ఎందుకో కన్నల్లో కనబడతాను పాడగాను ఇంకో 2 రోజులు కాకుండా పొద్దున పోయి సాయంత్రం అన్న అద్దావే నీకు ఎందుకు కనబడతానో నాకు మా తెలుసు కానీ అక్కడికి పోతే మంచిగా తాగుడు తినుడు అన్ని దొరుకుతాయి కదా మా పాప మీద ప్రేమ ఉన్నట్టు ఎత్తాను ప్రేమ ఉన్నట్ట అంటానవు ఉండదానే అబద్ధాన్ని అనుకుంటానవా పిల్లనిచ్చిన మామయ్య పానం కొట్టుకుంటాను ఎందుకు కళలు వచ్చిందని ఓ ఎద్దాం పావే నీ నాటకాలు నాకు తెలియదా ఇలా నేను కూరగాయలు వండుతానా అని ఆడికి పోతే మంచిగా కౌసు కూరలు మంచిగా తినచ్చని పోదామని అంటాను ప్రేమ మా అయ్య మీద చీ పాడుగాను కౌసుగా ఉన్నట్టే నేను బయట అందించుకొని తింటాను నువ్వు వండుకోపోతే గాని నేను తిండి కోసమే మీ ఇంటికి ఎందుకు వస్తేనే నువ్వేం చెప్పినా పోవు లేదు నువ్వేమో అనుకుంటానావు గాని ఎంత అని ఖర్చు పెట్టిస్తావు మామయ్యకు అవ్వ కొడుకో ఇక మీ ఇంటికి పోతే మొత్తం భూములు ఇల్లులు అమ్మి పెడతాను కానీ ఎవరన్నా తింటే నా మానం పోతుంది అగో ఆ ముసలి చూసినా ఎట్లా చూస్తాందో మీ బాబమ్మ నీకు ఎన్ని తిట్టినా నీకేడ సిగ్గత్తది చూడకుంటే ఏం చేస్తుంది అబ్బా అది నన్ను చూసి చూసి నా మాటలు విని దాని చెవులు కాయగాసినాయే నేనేమన్నా దానికి వినబడేది అర్థమైతుందా గవన్ని కాదు గాని మీ ఇంటికి వస్తే ఏమవుతుంది ఒక్కొక్కరు తల్లిగారింటికి పోవన్నంటే మొత్తం బ్యాగ్ చదువుకొని పోదాంపా అంటారు నువ్వేంది సప్పుడే వద్దు వద్దు అంటావు పోతే నువ్వు ఒక్కదాని పోతా అంటావు నీ అత్తనంటే అసలే పోవు ఆ సంవత్సరం గాని 2 సంవత్సరాలు గాని పోదాంపా ఏమైతుంది పోయినప్పుడల్లా 10,000 20,000 ఖర్చు పెట్టిస్తాను వాళ్ళకి ఏం నుంచి వస్తే అనుకుంటానో పైసలు అబ్బా మంది పెడతాను నాకే పెట్టబట్టేరే అబ్బ కొడుకు వీళ్ళు కూడా పెసిలిచ్చి చేసినట్టు లేవు గానే నువ్వు ఉండాలి ఆయన ఎంత అని పెడతారు వేలకు వేలు పెడతారా ఎవరైనా వేలు ఏం పెడతారే ఏం కాదు పా ఎందుకో కళ్ళల్లో కనబడ్డాడే కంచలోడు అది ప్రేమతోటి అరే అన్నాం అనుకో ప్రేమ ఏమండి గీవండి అన్నాం అనుకో అదంతా ఉత్తుత్తి ప్రేమ అంటారు తెలుసా ప్రేమ ఉన్నోడే అరే గిరే అంటారు నీకు అర్థమైతుందా మా అర్థమైతుంది అంతి పోవడద్దు ఏమద్దు నాకు నచ్చలేదు ఈ పోవడం నువ్వన్నా చెప్పరా అదే అటు ఇటు చూస్తాను చూసినావా పోయినప్పుడల్లా పైసలు ఖర్చు పెట్టిస్తాడు మా అబ్బాయి తోటి
ఇన్ని కాకపోతే గిన్నె పెట్టిస్తారనే ఆ దగ్గర ఉన్నాయే గిన్ని నువ్వు గిన్నె అంటాను ఇంకా నయ్యో నేను గింత అంటలేను ఇంకా ఆ దగ్గర ఉన్నాయే గిన్ని నువ్వు గిన్నె అంటాను ఇంకా నయ్యో నేను గింత అంటలేను ఇంకా నీకంటే అవ్వనేనయ్యో మంచిగా చెప్తాంది. అరే అట్లా చెప్పినా కూడా నీకు సిగ్గత్తలేదా? అది ముసలిదేనే దానికి సాధనైనప్పుడు నాకు తలకాయ మటను చేపలు ఎండిపోయిన రొయ్యలు అన్ని పెట్టింది దాని కాళ్ళ దగ్గర లేత్తలేవే దాన్ని తిననిత్తలేవా నన్ను తిననిత్తలేవా నేను ఎట్టు పోవాలి దాన్ని తిననిత్తలేవా నన్ను తిననిత్తలేవా నేను ఎట్టు పోవాలి అగో నువ్వు కష్టపడి నువ్వు తీసుకురా పైసలు కష్టపడి తీసుకొచ్చి పెట్టు ఎవరొద్దన్నారు చూడు అవ్వ కూడా నచ్చలేదా ఇన్ని రోజులకు అది 6 నెలలు నీళ్ళు తినక గట్టనకపోతే ఏమంటది అది ఒక్క రోజు నీసు లేకపోతే మొత్తం వాడల పొంటి పోయి అడక తినేది వాడల పొంటి పోయి అడక తినేది నువ్వన్నా చెప్పే బాబమ్మ అగో ఏమని మీరు తినోర్రి నాకెందుకు నాకు బాగుంటాలేవు. అగో మంచిగా అయిందా ఇప్పుడు? మంచి కాదే పాపదానా మంచి కాదే పాపదానా అది రోజు నీసు తిని తిని ఒక్క రోజు నీసు లేకపోతుండేది ఇంట్లో మా వండకపోతే వాడల పొంటి పోయి అడక తినేదాన్ని ఇప్పుడు నీసు అంటే దూరం చేసినావు గానే అందుకే అది కోపంతో అద్దు అద్దు అంటుంది కదానే నేను దూరం చేసిన నీసు నీకు నేనే దూరం చేసుకున్నా నేనే దూరం చేసుకున్నా నేనే దూరం చేసుకున్నా మంచిగా అయిందా ఇప్పుడు? ఇంకో గుద్దుతే ముఖం మలగాలే మంచిగా అయింది అంటానవేంది ఏం మాట్లాడుతున్నావు మరి లేకపోతే ఏంది అవ్వకే ఇష్టం లేదు అవ్వకి ఇష్టం లేనిది గట్ల కాదే నువ్వు అండలేక నీసు మీద దాని మనసు ఇరిగింది నువ్వు అండలేక నీసు మీద దాని మనసు ఇరిగింది అగో అవ్వ నేను అంటుతలేనా నెలకొక్కసారి అంటుతలేనా అండుతాను చెప్పే ముక్కల దానికి పులుసు మనక ముక్కల దానికి పులుసు మనక అవ్వ నేనే నిన్న ముక్కలు తింటలేనా? ఇంకేం కావాలి? నువ్వు చిన్నదాని కాదే అది ఉన్నప్పుడు ఏం చెప్పు అది పోయినాకున్న పులితే కాదు వచ్చి నేను అవ్వ అబద్ధం చెప్పని ఇప్పుడు అది దాని మాట అబ్బు అన్ని నిజాలు చెప్తాను అందుకే నిజాలు చెప్పే మా తాతను కూడా కొట్టుకుంటాను అందుకే నిజాలు చెప్పే మా తాతను కూడా కొట్టుకుంటాను చూసినావా అవ్వ ప్రతిసారి మా అవ్వల ఇంటికి పోవుడు 10,000 20,000 వాళ్ళతోటి ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత కట్టబడతారు అంటే నీకు అర్థమైతలేదే నేను ఒకటి చెప్తాను అంటే దానికి మన మాటలకి తలకాయ పని చెప్తలేదు అది చెప్పిందే రైట్ వేసుకుందాం తప్పుదో రైట్ వేసుకుందాం తప్పితే ఒప్పు రోజు అవ్వ చెవులనే చెప్పి చెవులు పనికి రాకుండా చేసినావు ఇప్పుడు నేనేమైనా చెప్దామంటే నా బాధ ఎవరినాలే అబ్బో నీకు అటు వినత్తలేవానే వినత్తలేవు నువ్వు వినత్తలే అనుకుంటానవా దానికి అన్ని నచ్చు గాని వినరానట్టు చేస్తుంది ఇంత ఎవరి దిక్కు మాట్లాడాలి ఇటు మాట్లాడితే అటు కంట అయితా ఇటు మాట్లాడితే నేను ఇటు కంట అయితా అని సపడకుంటుంది అబ్బా నువ్వు ఉండవలసిన దానివే పౌరాలు అబ్బా చూడండి రా నాతో పెట్టుకుంటానేవరా నీ పెళ్ళతో పెట్టుకో నాతో పెట్టుకుంటానేవరా నీ పెళ్ళతో పెట్టుకో అటు ఇటు చేసిన బాబమ్మతో బాడకవాన్ని తిట్టించినావు గానే నీ కళ్ళు చల్లబడ్డాయా తింపిన కాడికి మా చాలు ఆడ తిప్పినట్టు ఇట్లా అని కూడా తిప్పుతావు మంచిగా అన్నావా అట్లా నన్న బుద్ధి వస్తుంది ఈ మనిషికి గంత రంకులేసేందుకే ఓ అడ్డు పెట్టు రాదు కడుపు నిండా చెప్పలే నీ మనవానికి మంచిగానే సపోర్ట్ ఇస్తాను ఇప్పుడు నన్ను మంచిగానే తిడతాను గాని నీకు తినబుద్ధి అవుతుందా చెప్పు మరి అంటి పెడతా నాకు తినబుద్ధి అయితే నా బిడ్డ లేదా అది మన లెక్కన ఉపాసం ఉంటదా అది ఇంత ముసలైనా శాంత పరాగురు అనేది దాని గురించి నీకేమెరికనే ఎందుకంటేనే దానికి నచ్చిన కూరకు కమ్మలు గిమ్మలు అన్ని అండిచ్చిన వాళ్ళకి ఇచ్చేదట కమ్మలు గిమ్మలు అన్ని అండిచ్చిన వాళ్ళకి ఇచ్చేదట ఇక నువ్వు ఉన్నావు అమ్మా అండి పెడతామని దానికి తినబుద్ధి అవుతుందా అది ఎన్నడు చూడని కూరలా ఎన్నడు తిననిక అది తిన్నట్టు మనం ఏం తిన్నామే అయినా దాని ఏది రాక మనం బతుకుతామా నీకు తినబుద్ధి అవుతుందా అంటాను అవన్నీ కాదు మనం పోదామా అద్దను నాకు ఒక్కటే ముచ్చట చెప్పు నేను రానే మా అవ్వయ్య కొంట్లో కూడా మంచిగా లేదు వాళ్ళకు టాబ్లెట్లకు కూడా పైసలు లేవు ఇప్పటి వరకు మందులే వేసుకుంటలేరు నేను రాను ఏంది మీ అయ్య కొంట్లో మంచిగా లేదట తాగుతాడు ఇంకో షేర్లకు కొడతాడు అర్థమైతే అట్లా తాగే ఆరోగ్యం మంచిగా లేకుండా చేసుకున్నాడు అబ్బ కొడుకు ఏమైంది మేకను వస్తే తోక లేకుండా మింగుతాడు మీ అయ్య గురించి నాకు చెప్తాను అరే చూసినావా మా అయ్య గురించి ఎట్లా మాట్లాడతానా తింటాడా అగో ఆరోగ్యం మంచిగా లేక ఆ మనిషి ఉంటే నువ్వు మేక తోక అనుకుంటా మాట్లాడుతావు
పెడతానావా? మేకను పోతే మీ అయ్య తోక లేకుండా తింటాడు. మీ అయ్య గురించి చెప్తానవా? అయ్యో ఇంకా నయ్యం కుంటుతాండు అని అంటలేవు నువ్వు. నీ జిట్టే దాకి మా అయ్య సగం అయిండు. ఇట్లు అట్ట కట్టకుండేటోడు, ఇట్లు అట్ట కట్టకుండేటోడు చక్కగా అయిపోయిండు. చీపిరి అందుకొని చంపితే చీపిరి ముఖం కావాలి ఏమనుకుంటాను బాబు. మా బాపమ్మ ఉన్నదని ఊకున్నా. ఏమంటవే? నా కొడుకు పోతే మీ అయ్య మంచిగా అవుతాడు కావచ్చు పో అన్నాడు. నా కొడుకు పోతే మీ అయ్య మంచిగా అవుతాడు కావచ్చు పో అన్నాడు. ఏమో అదేమన్నా మంత్రం వేస్తాడు ఈ మనిషి ఏమన్నా. ఇంకా తాగేటోంటే ఏమంట తాగటానికి ఏమైనా పుల్ల పెడతానా? అగో మామ అల్లునికి పెడితే రోగం బొద్ది కావచ్చు. అగో మామ అల్లునికి పెడితే రోగం బొద్ది కావచ్చు. మా వాళ్ళకి పెడితే రోగం పోతుంది. అబ్బా బాపమ్మ అగో. ఏమే ఇది అబ్బా కథ అంటే అవ్వా ఇది మరి ఘోరం ఇది. ఎందుకు మంచిగా చెప్పింది బరాబర్. ఎంత మనవడాని అట్ట సపోర్ట్ చేసుకుంటావా? పిసదానా మనం ఇంకో ఏం వద్దు ఇంకో లుంగి మీద పోదాంపా పాయింట్ కూడా వేసుకొని రాను ఇంకేంది. ఎవరు తప్పు ఉంటే అలానే అంట అంటది మా బాపమ్మకు అన్నిరికే. ఏమనుకుంటాను ఇంకో పాయింట్కి అంటే కూడా వేసుకోపో. నేను లుంగి మీద పోయేత్తప్ప. ఇంకో ఏమందని చెప్పన్నా, ఈ పక్క ఊళ్ళో పని ఉన్నది మా బాపమ్మ తోలింది అట్టనే మేము చూసిపోదామని వచ్చినామని అట్లా చెప్పుదాం ఇంకేందే. గడ్డ 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 మీ బాప మీ అమ్మ కూడా ఏమనుకోదు. అయ్యో బిడ్డ పని మీద వచ్చింది కావచ్చు మరి. అంటే పొద్దుగాల పోతే సాయంత్రం వచ్చడే కదా. ఈ సాయంత్రం వచ్చుడే నీకు అర్థమైతుందా? మరి గదే చెప్తానా. మళ్ళీ బట్టలు పట్టుకొని పోయి 4-5 రోజులు ఉండు, అక్కడ తినుకుంటా వండు అట్లాంటివి చెయ్యకు. మీ బాప ఒకవేళ ఉండవన్నాడు అనుకో ఇంకో బాపమ్మ తువ్వాల రేపు రాత్రి గంతే. రేపేందుకే సాయంత్రం వస్తాం. అబ్బో మనం గాడేడు ఉంటా. అబ్బో నేను గాడేడు ఉంటా. ఇప్పటికే సాయంత్రం అయింది, ఇంకే సాయంత్రం ఉంటావిగా. అరే సాయంత్రం అయితే ఏమైతుంది? వాళ్ళని మందరి ఇచ్చింత కడుపు చల్ల చేసుకొని వస్తే అయిపోతుంది కాదే బాపమ్మ. అనుకో మీ అయ్య తువ్వాల కట్టుకుంటా దాడి వెండేసుకుంటా నిన్నక మళ్ళీ పై వినేసుకుంటా బట్టలు తెచ్చుకోని ఇంకేంది. ఇక పోరి అత్తగానే అంటాడు. ఇక పోరి అయ్యో పోరి అని నువ్వు అంటాను గాని ఆ పోరి అన్నది దానే పోదాపా అని. ఆ పోరి నేను తయారు చేస్తాను ఊకుండు. ఆ పోరి నేను తయారు చేస్తాను ఊకుండు. ఏం తయారు చేస్తావు? వడ్డాలం పెట్టి నక్లేసి పెప్పిస్తావు ఏంది? అయ్యో ఉన్నాయి అనుకుంటానవేంది? ఉన్నాయి ఇక పెట్టిన గానీ అది మా ఎప్పుడన్నా బాపు పెట్టలేదా పెళ్లిలో నాకు? పెట్టిండే. ఇంకో ఏదైనా ఫంక్షన్ పోదామంటే నక్లేసి పెట్టినంటే బాగా ఎండ కొడుతుంది. నాకు ఈటు ఉండదు. ఆ ఈటుకు ఏమన్నా అరుగుతే గ్రాముకు 15,000 అంటది కలిసి ఉంటుంది. అవి ఉండేందుకు లేకేందుకు అవి ఎందుకు? సందగలు ఉన్న ఒకటే పెంట పందలు ఒకటే. ఉన్నదాన్ని వేసుకొని ఊరంతా తిరుగుమంటావు ఏంది? ఉన్నదాన్ని వేసుకొని ఊరంతా తిరుగుమంటావు ఏంది? లేదు దాచుకొని మురుగ పెట్టుకోవాలనే. చూసినా ఎట్లా మాట్లాడుతాను? బంగారం ఉంటే రోజు వేసుకొని తిరుగుతారా బయట? బంగారం ఉంటే మెడలు వేసుకొని వాళ్ళకి ఇళ్ళ ఉంటారు. వేసుకోవాలి వేసుకోవాలి. వేసుకోదే ఎండాకాలం అబ్బో 40 డిగ్రీలు ఎండ కొడుతుంది. నాకు ఈటు ఉన్నది. ఆ ఎండకు ఈ ఎండకు నా ఈటుకు 2 గ్రాములు కరుగుతుంది అని. అబ్బా ఆ పిల్లగాడు ఉండేనే ఉండే నీకేం భయం? ఉన్నాయని వేసుకోపో. భయం కాదే కరుగుతుందట బంగారం వేసుకుంటే. కరగకుంటే నువ్వు ఈయనతోటే భయం. ముందుగా అవన్నీ అమ్మేసిండో ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. సందుగాలు ఉన్నాయో లేవో. నువ్వు తాళ మీద తాళం 3 తాళాలు కొట్టిందే. ఉన్నాయే 3 తాళాలు. ఆ 3 తాళాలు కూడా కొట్టింది. ఇట్లా ఊరికి పోదామంటే ఏం లేదు. అట్టిదే విన్నావా? అగో తాళాలు వేయకుంటే ఏం చేయాలి? దొంగలు గిట్లా వాడితే పోయి మంది ఇంటనే పడాలి. ఈ పంత వరకు కొట్టినా ఏం మా పడతారు దొంగలు అంతేనా? ఇగో అవ్వా మరి నువ్వు కూడా వస్తావా? ఒక్కదాని ఏముంటావు? గది మా తాత వెనక నుంచి దాని జిందగిళ్ళలో ఇంటి కాడ నిద్ర తీసిందే లేదు. మీ ఇద్దరు వస్తే నేను నెగులా మంచిగా అమ్మా పోయేద్దాం పా పొద్దుగా వరకు. అయ్యో ఏమైతుంది వచ్చేదందుకు? ఏం రావన్నే నాకు బాధ అనిపిస్తుంది రావాలంటేనే. ఏం బాధనకి? అవ్వగారింటికి పోతే బాపమ్మ అవ్వగారింటికి పోతే మంచిగా రావాలి. కానీ మీరేం ముచ్చట పెట్టుకున్నారో ఏం మాట్లాడతారో ఏం తింటారో మోటార్లా నేను సందు కాదు మీకు. ఏ సందు కాదే చెప్పు పోయిరమ్మా అని రాదు. ఇంతగానం అంటే నీకు పాపం నాకేం పాపం? ముసళ్ళు చూడు మంచిగా అవి పెట్టుకునేది. నువ్వు ఉండేందుకే సందుగానే పెట్టుకుంటాను. కండ్ల నా బంగారం మీదనే ఉన్నదని చెప్పు. బంగారం ఏమున్నది? నా పాపమ్మది నాకు. నాకు కాకపోతే మందికి ఇస్తావానే? మరి అది ఉన్నంత సేపు దానికే. నల్ల మొక్క పోడా ఇప్పుడే అడుక్కుంటానా? అయితే ఇప్పుడు ముసళ్ళు అయింది కదా బంగారం బరువు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇస్తా బిడ్డ? నేను సత్యము కూడా ఇస్తా. నువ్వెందుకు చావని? 100 సంవత్సరాలకు ఆయి ఉండాలి. ఆశీస్సులు మాకు ఉండాలి. గాని
నువ్వు ఎందుకంటే నీ మెడలు బరువు అవుతాయి ఎందుకు నా దగ్గర పెడితే మంచిగా దాస్తా కదా అంటానా నీ మెడలు బరువు అవుతాయి ఎందుకు నా దగ్గర పెడితే మంచిగా దాస్తా కదా అంటానా అనుకుంటానా కదా అనుకుంటాను కదా అటు ఇటు పోయి నా బంగారం వచ్చిందా నా బంగారం మీదనే పడదా నీ కను మంచిగా అయిందా ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా అది అగో ఏదో మాట వరుస కంటది అన్నందుకు నీకేమైతుంది నాకేం అయితలేదు నా అవ్వగారింటి పోబుద్ది అయితలేదు అరే నువ్వు రాకు నేను ఒక్కనన్నా పోయి మందలు ఇచ్చేస్తా ఆయన వచ్చిందంటే అది నీకు పని ఉన్నది వచ్చిందని చెప్పు నువ్వు ఒక్కనే పోతే ఎట్లుంటది వాళ్ళు ఏం అరుచుకుంటారు నేను నీ అబ్బా నన్ను ఓనియవు నువ్వు రావు మరి ఎందుకే మీ ఒర్రుడుకు నా చెవులు నొత్తాన్నాయి ఇంత దూదాన్ని తెచ్చిరా చెవులో పెట్టుకుంటా ఇంత దూదాన్ని తెచ్చిరా చెవులో పెట్టుకుంటా ఏంది మా వరుడుకు చెవు పోట్లు ఎత్తాందా ఏంది నీ ఒర్రుడుకు నా చెవులే ఊసిపోయేటట్టుంది రైగ ఓ అది అచ్చటట్లేదే నువ్వు ఒక్కనే ఏం చేసుకుంటావు లేచుకో ఇక ఓనాదే ఒక్కడు పోతాడు ఓ మనిషి ఆగి అత్తనా ఆ పోరాడు అంతకు ఈ పోరు ఇంతకు అబ్బా అబ్బా ఈ నడుము నొప్పి పాడుగాను తాంగా తినంగా ఏర్పడపో లచ్చి ఓ లచ్చి వినబడతలేదా ఇక రాయే అబ్బా ఓ లచ్చి రాయే అబ్బా ఏంది బాగా వెళ్తానావు ఏమైంది ఏమి లేదే నడుము పాడుగాను బాగా నొత్తంది నిలబడత్తలేదు అబ్బా నేను చెప్తే విన్నావా కంతలోడా ఏది పడితే అది తింటివి ఏది పడితే అది తాగుతివి నడుము నొయ్యకపోతే ఏం చేస్తుంది ఇప్పుడు అబ్బా లచ్చి పుండు మీద కారం చల్లకే కారం జల్లుడు కాదురా కచ్చకాయలు అందుకొని కొట్టాలి పుండు మీద కట్టుకున్న మొగని పాపం ఉంటాం అనుకుంటే పక్క పొక్కలదంతనవేంది లచ్చి వద్దురా వద్దురా అంటే విన్నావా అల్లనే అద్దుకొని తింటివి అబ్బా నా నడుము నొప్పి కంటే నీ తిట్లైనా పోట్లయితేనే లచ్చి నీ తిట్లైనా పోట్లయితేనే లచ్చి పోట్లు కాదురా నిన్ను ఒత్తాలే ఏలకపోక్కలేసి నిన్ను ఒత్తాలే ఏలకపోక్కలేసి మొగన్ని మంచిగా చూసుకుంటానం అనుకుంటే ఎగిరి ఎగిరి తంతనవేందే అందుకేనా నిన్ను ఏం కోరి చేసుకున్నా అబ్బా ఏరి కోరి చేసుకున్నావా నీ ముఖానికి నేను చేసుకున్నాడే ఎక్కువ నీకు కట్టుకున్న మొగని గట్లా అనద్దే పాపం పాపం నేను చెప్తే విన్నావా రా పుణ్యాత్ముడా అగో బిడ్డ అల్లుడు వస్తున్నారు అగో అల్లుడా తండ్రులే నడుము నొత్తంది ఏమైంది బాబు నడుము నొత్తంది ఆయన ఉన్నారేంది మీకేమన్నా పిసగీటలు వేసిందా ఓ మామ వర్షం వస్తంటే లోపలేసుకొని మాట్లాడుకోవాలనికి బయట ఏంది సంబరం అనిపిస్తుందా లోపలివా మా బాబుకి ఏమైందో ఏమో అందుకే నాకు అప్పటికే డౌట్ వచ్చింది మామ కళ్ళల్లో కనబడ్డాడు మామ కళ్ళల్లో కనబడ్డాడు ఏదో అయిందంటే నువ్వేమన్నావు నీ అవ్వ తినదందుకు తాగదందుకు అన్నావు నా మామని చూస్తే నా పానం అంత వెళ్ళకపోతాంది మామ మామ మంద మామ మామ మంద మామ మామ ఓ మామ అడుగుతా నచ్చినావు కదా ఇప్పుడు అడుగుతలేవు నేను అప్పటికే చెప్పిన మామ కళ్ళల్లో కనబడతండి అంటే నువ్వు తిందాం తాగుదామని ఈ అవస్థలు ఉన్నప్పుడు ఎవడన్నా మనిషి తినుడు తాగుడు ఏమన్నా ఉంటుందా అని ఏంది బిడ్డ ముచ్చట పెడతాను ఏం లేదు నీ గురించే మీ అయ్యా 2 రోజుల నుంచి కళ్ళత్తా నువ్వు పోయి చూసేస్తాం బావా అంటే నమ్మలే ఆయన గింత అవస్థ పడతాను ఏమైంది మామా ఏమి లేదు అల్లుడు కిడ్నీలల్లా రౌతులు వచ్చినట్టున్నాయి నడుము నొప్పి లేచింది అయ్యో ఆకుకూరలు తింటలేవా తింటలేని అల్లుడు మటను చికెన్ తింటలేని అల్లుడు మటను చికెన్ ఆహా అట్లా వచ్చినా కూడా మటన్ చికెన్ అని పెడతాను అత్త చూడు ఇంకా నవ్వత్తాందా నీకు ఆయన ఇంత అవస్థ పడతాడు మా అయ్య మీద ప్రేమ ఎక్కువ మీ అయ్య మీద ప్రేమ ఎక్కువనా మూత్రం చక్కగా వస్తుందా మామ మూత్రం చక్కగా వస్తుందా మామ మూత్రం పోయాంగా భగ్భగ్ భగ్భగ్ మంట మంట మిరపకాయ కొరికినట్టు అల్లుడు అది అవస్థ కొద్దిలో అయినా ఉండదు అది పాడగాను ఇటు వచ్చినట్టు రాదు వచ్చినట్టు వస్తుంది మధ్యలో ఆగుతుంది అబ్బా కొడుకో
దానికి మరి చెట్ల మందు పోతారు, దెబ్బకు తక్కువ అవుతుంది, పోపించుకద్దావా అనే. అవునే బాప ఏమంటవే చెట్ల మందు అల్లుడు ఎన్నో పోతారు, నువ్వు పోపించుకోరాదు. అయినా అద్దు తీయే, చెట్ల మందులు అద్దు, మన డాక్టర్ వాడిన మందులు వాడదాం. డాక్టర్ మందులు వాడినామంటే మన టైం పడుతుంది, నువ్వు ఊకుంటాడా పచ్చం కాపాడన్నాయే. ఏమంటవే బాపు? బిడ్డ నీ ఇష్టం, ఎక్కడికంటే అక్కడికి అత్త బిడ్డ. మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా మా బాపుకు? అదే అప్పుడు మరి నువ్వన్నా చెప్పావు, అత్త చూస్తాను తినద్దు తినద్దని. తినద్దంటే ఏడ తింటాడు, అంతేనా? లేకపోతే లొల్లి పెడతాడు. డొల్లి పెట్టు కొడతాడా? అబ్బో కూర కోసం నేను కొట్టిందని మా మామని చూస్తానా, ఆయన చూసినా మామ. ఇప్పుడు నీకు పానం వీనికి వచ్చే నీ అక్క, నేను ఓటు అనుకుంటూ ఒకటైంది కాదే, ఇక మన ఇంటికి మనం పోయిందని అయ్యాం. నేను ఓటు అనుకుంటూ ఒకటైంది కాదే, ఇక మన ఇంటికి మనం పోయిందని అయ్యాం. నీ అబ్బా మరేంది ఇప్పుడు ఏమంటావు మామ? మరి చూంచుకుంటావా? నన్ను దవాఖానకు తీసుకుపోను అల్లుడు. చెట్ల మంది పోతే తెల్లరి వరకు ఉన్న రౌతులు అన్ని పట్ట పట్ట పడిపోతాయి, ఆడికే పోదాంపా. పట్ట పట్ట పడిపోతాయి, ఆడికే పోదాంపా. కన్నిగానే బావులు ఏడున్నాయి, ఏదో ఒక్కటో రెండో ఉండొచ్చు. ఎన్నున్నాయో నాకేం తెలుసు బిడ్డ. అయ్యో మరి తినేటప్పుడు తెలియదా మామ? ఇక నన్ను నువ్వు జాగ్రత్త ఉండి, అర్థమవుతుందా? మందువడా రోజు చికెన్ దే, మటన్ దే, చేపలు కుడితే చేపలే, ఇదే రొల్లి. అదేంటి బాపు, నువ్వేమన్నావని అమ్మాయి చెప్తాంది. అబ్బో మీరు అచ్చుట్లా మాట మార్చింది అది అది చిన్నదా. నీ ముఖం చూస్తే అర్థమైతే లేదా? అత్త మంచిదే కానీ నువ్వే కాలంతుకున్నవి, లేకపోతే దాన్ని ఆగమాగం చేసేటట్టున్నాడే. ఏందే బాపు, నీకు తిన బుద్ధి అమ్మ మీద చెప్తావా? సరే మీరు పంచాయతీకి వచ్చి రండి, నొప్పికి సాగు అంటారా? అయ్యో ఫుల్ తాగేస్తాడు, ప్లేట్ ఇట్లా ఇసిరి కొడతాడు. ఆ ప్లేట్ తీసుకుని కొట్టాక దానికి దాకపోయి పుచ్చుకుంటే దాని మాటలు చిత్రకథలు, దాని మాటలు నమ్మకూర్రి బిడ్డ. ఓ నీ దాని చిత్రకళలు, నీ కప్ర కళలు, నీ కప్ర కళలు. అబ్బా చూసినవా? నీ నవ్విస్తానవా ఏడిపిస్తానవా? నవ్విస్తుడు కాదు, నీకు కొద్దిన మానవాడిని ఉండాలి మామ. మరి అల్లుడు అది అద్దంటే నేను తిన్నా, పానం వీనికి తెచ్చుకున్నా, మరి అద్దని చెప్పవా? చెప్తా తింటా అల్లుడు. పోనీ తీయ, మా బాపునే మనకిగా. అరే అల్లుడు నొప్పితో సాగు అంటావా? ఆగు, వర్షం వస్తుంది, వర్షంలో ఎటు పోతావు? వర్షంలో ఎట్లా కొంట పోవాలి బాపు నిన్ను? మరి పా ఇట్లనే పోదామంటే పోదాంపా. పోతావు మరి వర్షంలో? డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలడు. తీసుకపోతే ఇప్పుడు మనం చూసేసి మనకు తెలిసిన వాళ్ళు చెట్ల మందులు పోతారు, అలా చెట్ల మందులు పోసినప్పుడు అక్కడ చేసుకుందాం తీయి. ఈ వర్షం ఇప్పుడే రావాల మా బాబుని చూడడానికి వచ్చినప్పుడు. నువ్వు నొప్పికి 100 అంటావు, అత్త మీరు ఓరి మేము వచ్చరాకి ఉంటాం. ఇవే గందుకే నీకు నొప్పి వస్తుంది. ఇక నువ్వు ఇప్పుడు నొప్పి వచ్చిన లేకున్నావా మామ? నువ్వు అంటే కోపం వస్తుంది కానీ చెప్పే. మరి లేకపోతే ఏందే బాబు? అల్లుడు ఆయనకు చేతన అయితలేదు, నాకు బండి నడపరాదు. బండి నడిపేటోళ్ళు అయితే కావాలి కదా, నువ్వు నడపాలి. బిడ్డ మీరే తీసుకోపోండి, అది అద్దు. అలా ఎన్ని నిమిషాలు ఎన్ని అంటుందా నాకు? అద్దు అద్దు అంటాడు. అబ్బా నన్ను ఎందుకు వద్దంటాడు, ఇది వద్దు అని. సాటుకు పోయి అక్కడ తాగొచ్చానా ఈ నొప్పికి గట్లా అబ్బా భలే కవర్ చేసిన అత్త. ఇంకా నయ్యం అల్లుడు వచ్చిందా ఇంకా ఆయనతో తాగేవు. మరిగా నేను కూడా ఈ అవస్తుండే నేను నీతు నేను లక్షి నిన్న మటన్ తెచ్చిగా గందులో గింత ఉండే కదా, వీళ్ళు తిన్నారో తినలేదో, వీళ్ళకి చెరింతేసి అన్నం పెట్టుకోలే లక్షి. నీ నొప్పికి మేము తినట్టున్నావు మామ. నీ గిట్ల తింటే ఎవరన్నా నవ్వుతారు, అర్థమైతుందా? ఇక ఈ కాడ నుంచి ఆయన నీసు కౌసు బంద్ చేయి, ఆకుకూరలు తిను, పానం కాపాడుకో. అత్త అంటే నీకు ఏజ్ పెరుగుతలేదు, తగ్గుతుంది, అర్థమైతుందా? అత్త చెప్పిన ఇంటి ఏమైతుంది? నువ్వేందా మిడిగిడ్లు వేసుకొని చూస్తావు? మరమ్మ బాప ఆరోగ్యం కంట్రోల్లో పెట్టా అని చెప్పవానే? అగో నేను చెప్తే అని ఇంటడా మా బాపేవానా? ఆకుకూరలు తింటాయిగా. మటన్ చికెన్ నేను తేమంటా నాకంతలోడా. బిడ్డలకి ఎక్కించి చెప్తున్నావు కదా, వాళ్ళు పోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. అబ్బా చూసిన వాళ్ళడు నేను ఉన్నప్పుడే జల్లు అనిపిస్తుంది, మీరు పోయినాక కళ్ళు అనిపించేటట్టుంది. ఏందే బాపు, నువ్వు ఇంకోసారి అమ్మ మీద చెప్తే మంచిగా ఉండదు చెప్తానా? నువ్వు తెప్పించుకొని అమ్మ మీద చెప్తానే ఎందుకు? వచ్చిన కాడ నుంచి అమ్మ మీదనే చెప్తానా ఒక్కొక్క పేరు. మామ నీ గురించి నాకు తెలియదా? ఏమన్నంటే అత్త పేరు మీద చెప్తాను, మాకు తెలుసు కదా. అత్త తిను 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 అంటదా?
అది నీ ఆరోగ్యం కోసం ఎప్పుడైనా చూస్తుంది. అద్దయా తినద్దు తాగద్దంటే నువ్వు విన్నవా? మా ముంగట్టే నా పెళ్ళైన కొత్తలా ఎన్నో గట్ల చెప్పింది. ఇంకో చికెన్ దే మటన్ దే అంటే కొత్తలోకి చెప్పాలా మామ? నీ అల్లును చెప్పద్దు. మేమేమన్నా చిన్న పూరగలవా? ఈ కాడ నుంచి అయినా పానం కాపాడుకో. నువ్వు తిను తాగు, తాగంగా నేను అద్దంటలేను. వారానికి వారం చికెన్ మాటలు రోజు రికామ్ లేకుండా తాగుతావాట. అర్థమవుతుందా? ఇంకో రాను రాను ఏజ్ మీద పడుతుంది. నువ్వు వయసు పిల్లగానే కాదు. నేను తాగిందంటే నేను లెక్కకుంటది. రేపు నీ ఏజ్కి నేను వచ్చేసరికి కూడా నాకు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నేను కూడా నిజంగానే రవలి తిందాం తాగుదాం అనుకున్నా కానీ మామని చూసే వరకు నాకు జల్లు అనిపించింది. ఈ తాగుడద్దు, ఈ తినుడద్దు. ఏదన్నా పండుగలకో పబ్బాలకో తిని తాగుదాం కానీ ఈ ఎప్పుడు అద్దే 6 నెలలకో 3 నెలలకో 2 నెలలకో నీసు తినబుద్ధి అయితే అంటూ. కానీ ఇప్పుడు రోజు నీసు తిన్నాం అనుకో, ఇప్పుడు వయసు మీద ఉన్నా కాబట్టి నాకేం ఏర్పడతలేదు. మీ బాబు వేయాల్సినాక ఒక్కొక్కటి అన్ని బయటపడతాయి. అవ్వ కొడుక కడుపు నిండా తిని పోదామని వచ్చినా కానీ నువ్వు అన్నట్టే కూరగాయలు పప్పు చారులే నయమే. తాగుడు కూడా మంచి కాదు. తాగాలే తినాలి కానీ ఎప్పుడు తాగాలి ఎప్పుడు అనేది నాకు అర్థమవుతుంది. ఏదన్నా మన ఇంట్లో ఫంక్షన్ పండుగలకు తింటా. ఇంకేంది మామ, నువ్వైనా పానం కాపాడుకో. అత్త మీ మేనాక నిన్ను కోపానికి వచ్చి అండు గిన్నె అన్నాడు అనుకో, ఈపు సాపు చేద్దాం. ఒక్క ఫోన్ కొట్టు 6 నిమిషాలు ఇటు ఉంటాం. అర్థమవుతుందా? నేను కూడా బుజ్జి నువ్వు చెప్పినట్టు ఇంటనే అయితే మామ. వరుస వెలిసినాక హాస్పిటల్ పోదంతి, సరేనా? అదే అల్లుడు నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చెప్పినట్టు కూరగాయలే తింటా. లచ్చి నీ మీద ఎక్కిచ్చి చెప్పిన నన్ను క్షమించే. ఇక నేను క్షమించేదేముంది, నీకు బుద్ధి వచ్చింది కదా, ఇక నన్ను మారు. ఇక తెలియదు అత్త, ఇక గింత అయినాక తింటే ఆయన ఇష్టం. ఇక మామ పెళ్ళైన కొత్తలో అత్తగారింటికి వస్తే ఆటగా పెట్టిరు. ఇవాళ అత్తగారింటికి వస్తే ఉత్తదైంది. అయితే అది నొప్పితో అవస్థ పడదాం. తీసుకుపోదాం పారి. బాగా అయితే ఏదైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గడ్డ అయితే గట్టి కొట్టుది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.